మీకు ఎవరైనా భిక్షం అడిగినప్పుడు, ఎవడు బిచ్చగాడు మీకు భిక్షం అడిగినప్పుడు, మీరెప్పుడన్నా నాకేమిస్తావు అని అడిగారా? చాలా విచిత్రంగా ఉంది గదా! భిక్షగాళ్ళు భిక్షం అడుగుతారు గానీ, అడిగినతను ఇచ్చే అతను నాకేమిస్తావని అడిగి ఉండరు. కానీ మీరు ఒకవేళ భిక్షగాన్ని ఈ విషయం అడిగితే ఎలా ఉంటుంది? ఒకసారి కామెంట్స్‌లో రాయండి. మీరు భిక్షగాళ్ళకి భిక్షం ఇస్తారా? ఇస్తే ఇస్తాను అని కామెంట్స్‌లో రాయండి. నా పేరు సింగ్ అండి. ఐయామ్ ఎ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. దాదాపుగా 10, 12 సంవత్సరాల నుంచి నేను అనేక కాలేజెస్‌లో స్టూడెంట్స్‌ని, బిజినెస్‌మెన్‌ని, ఎంప్లాయీస్‌ని ట్రైన్ చేస్తున్నాము. మంచి మంచి వ్యక్తులను తయారు చేసాము. సొసైటీలో మంచి బిజినెస్‌మెన్స్ తయారు చేసాము. మంచి ఎంప్లాయీస్ కోసం ట్రైన్ చేసాము. కాబట్టి ఈ నాలెడ్జ్‌ని షేర్ చేయటానికి చాలామంది సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నారంటే, నా ఉద్దేశంలో, నా అనుభవంలో కేవలం అది సాఫ్ట్ స్కిల్స్ లేకపోవటమే. కాబట్టి ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్‌ని మంచి మంచి స్టోరీస్‌లో మీకు నేర్పడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఫాలో అవ్వండి, వాటిని పాటించండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మార్పు కనబడుతుంది. సరే, ఇప్పుడు కథలోకి వస్తాం. భిక్షగాడు భిక్షం అడిగినప్పుడు భిక్షం ఇచ్చే అతను నాకేమిస్తావా అని అడిగిన స్టోరీ మన కళ్ళు తెరుస్తుందండి. ఒక రైల్వే స్టేషన్‌లో ఒక భిక్షగాడు కూర్చునేవాడు. ఆయన భిక్షగాడి పని ఏంటంటే వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుక్కొని జీవితం గడిపేవాడు. ఒకరోజు ఒక సూటు బూటు ధనవంతునిలాగా వస్తున్న సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాగా వస్తున్న ఒక బిజినెస్‌మెన్‌ని చూసి ఈ భిక్షగాడు చాలా సంతోషిస్తాడు. వావ్! ఇవాళ నాకు బోలెడు డబ్బులొస్తాయి, సమస్య లేదు. పెద్ద ధనవంతుడు, పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్‌మెన్ అనుకుంటాను. చాలా డబ్బులొస్తాయని సంతోషంగా ఆయన దగ్గర పోయి భిక్షాం దేహి, భిక్షం ఇవ్వండి, భిక్షం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ బిజినెస్‌మెన్ ఒక మాట అంటాడు. నేను నీకు భిక్షం ఇస్తాను గానీ నువ్వు నాకేమిస్తావు అని అడుగుతాడు. షాకింగ్! చుక్కలు కనబడతాయి భిక్షగాడికి. జీవితంలో నేను అందరిని భిక్షం అడుగుతాను కానీ నాకు మళ్ళీ నాకేమిస్తామో అడిగినోడు ఎవడు లేడు. ఈ బిజినెస్ మ్యాన్ అడుగుతాడు. ఏమంటాడు? నేను బిజినెస్ మ్యాన్ని, నేను నీకేమిస్తే నువ్వు నాకేమైనా ఇస్తావా అని అడిగి వెళ్ళిపోతాడు. భిక్షం వేయడు. అప్పటి నుంచి ఆ భిక్షగాడికి ఆ మనసులో మెదడులో తిరుగుతూ ఉంటుంది. ఏంటి, ఏమి అడిగాడినా నేను ఏమి ఇవ్వగలను, భిక్షగాన్ని నేనేమి ఇవ్వగలనని ఆలోచిస్తూ ట్రాక్ మీద కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కలన్నీ ఆయనకి పూలు కనబడతాయండి. పూలు కనబడ్డప్పుడు ఆ పూలను తెంపుకొచ్చి మళ్ళీ రైల్వే స్టేషన్లో భిక్షం ఎత్తుకుంటుంటాడు. ఆ భిక్షం వేసిన వాళ్ళందరికీ ఒక పువ్వు ఇస్తాడు. భిక్షం ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినందుకు పువ్వు ఇస్తుంటాడు. ఇలాగ పాపులర్ అవుతాడు భిక్షగాడు. పువ్వు ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే ఈయనకి, ఓహో, ఇస్తే కానీ మనకి రాదు అని ఓ చిన్న పూల తోట పెంచి అలాగా పూలు కలెక్ట్ చేసుకొని పూల వ్యాపారం పెట్టి పెద్ద బిజినెస్ మెన్ అయ్యి అదే రైల్వే స్టేషన్కి వచ్చి వేరే చోట బిజినెస్ డెవలప్మెంట్ కోసం వెళ్తుంటే రోజు నాకేమిస్తావు అని అడిగిన బిజినెస్ మెన్ ఇద్దరు కలుస్తారు. చూడండి ఎంత విచిత్రము. అందుకొరకే అంటాం కాలచక్రము చాలా విచిత్రమైందని. అప్పుడు ఈ భిక్షగాడికి గుర్తుంటాడు. ఆ బిజినెస్ మెన్ అడుగుతాడు, ఏమండి నన్ను గుర్తుపెట్టారా అని. నాకేం తెలియదు బాబు మీరెవరు అన్నప్పుడు చెప్తాడు, ఏమండి ఇలాగ ఆ రోజు స్టేషన్లో నాకేమిస్తావు అని అడిగినప్పుడు నేను ఇలాగ బిజినెస్ స్టార్ట్ చేశాను, పూలు అమ్ముతున్నాను, పెద్ద పేరు సంపాదించాను, వేరే ఊరికి బిజినెస్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు బిజినెస్ మెన్ చాలా సంతోషపడతాడు. అంటే ఈ స్టోరీలో మనకి నేర్చుకోవాల్సిన 2 సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే, మొట్టమొదటిది మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. సెకండ్, మనం ఏమైనా ఇస్తే కానీ మనము పొందలేము. ఇలాంటి మంచి సాఫ్ట్ స్కిల్స్ స్టోరీస్ కోసము మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మంచి సాఫ్ట్ స్కిల్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.